పోలవరం అభ్యర్థిగా చిర్రి బాలరాజు నామినేషన్ దాఖలు చేశారు. కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయంలో పోలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సూర్యతేజకు నామినేషన్ పత్రాలు అందించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తాను ఘన విజయం సాధించడం ఖాయమని చిర్రి బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయని, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గం 2024లో నన్ను 3 ముఖ్య నాయకులు కలిపి ఈరోజు యుద్ధానికి సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎప్పుడు ఓట్లు వస్తాయో, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో, ఎప్పుడు ఓట్లు వేద్దామని చూస్తున్నారు. తప్పకుండా మేము రానున్న 24లో భారీ మెజార్టీ మా ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపై పూర్తి అవగాహన మాకుంది. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మనం తప్పకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి, పంచాయతీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు ఇచ్చే విషయంలో కానీ పూర్తిగా మరి ఇంకొక 3-4 సంవత్సరాల్లో ఈ పోలవరం నియోజకవర్గం అసలు డెవలప్మెంట్ లేని ప్రాంతం కాకుండా ఎంతో డెవలప్మెంట్ చేయాలనేది మాతో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, అలాగే తెలుగుదేశం జనసేన నాయకులు కానీ 3 పార్టీ నాయకులు చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో మా 3 నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు బొరగం శ్రీని గారు, అలాగే మోడియా శ్రీని గారు, అలాగే ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఐటీడీలో నామినేషన్ వేయడం